జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు అమరావతి రాజధాని అన్నాడు. 2019 నుంచి 2024 వరకు 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడేమో మావిగన్ మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అది చట్టబద్ధత అయిపోయిన తర్వాత మావిగన్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఈ పిచ్చోడికి రాత్రులు పండుకొని పగట కళ్ళ అంటూ ఉంటాడు. మావిగన్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. దానికి అర్థమయ్యేది ఏదైనా ఉందా? ఈ బాబు పేరు పెట్టుకో వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ అలా ఉండాలి. కానీ మావి గన్ను ఏంటి? గన్ను ఓ మామిడికాయ ఏంటి? ఇది గన్ను మామిడికాయ మళ్ళా అంటాడు. రైల్వే జోన్ అంటాడు, ఎక్కడ బందర్ అంటాడు, విజయవాడ అంటాడు, గుంటూరు అంటాడు. పిచ్చి పెట్టి మాటలు కాకపోతే అవి ఉన్నాయిలే అంటే అభివృద్ధి వద్దా? ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చుట్టుపక్కలతో ఉంటాం, బయటకి ఏదైనా ఫంక్షన్ వెళ్తాము, వెళ్ళినప్పుడు ఏ కట్టుకెళ్తాం? మంచి బట్టలు కట్టుకెళ్తావా, చిన్నపోయిన కోట్లు వేసుకెళ్తావా? ఆ పిచ్చోడు ఉన్నాయిలే అంటాడు. ఈయన ఉన్నాడు పులివెందల్లో, ఒకప్పుడు పుట్టోడుగా తిరిగి ఉంటాడు పులివెందల్లో. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ చేశాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు. ఆ స్థాయినన్నా కాపాడుకోమను. 5 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చేశావు కదా జగన్ బాబు, ఆ స్థాయినన్నా కాపాడుకో. మళ్ళీ ఇప్పుడేమో నిన్న వచ్చేసేమో విజయవాడ రాజధాని అది మాట్లాడుతున్నాడు. అయ్యి ఉట్టిదేనండి. 3 చెప్తున్నాడు. బందర ఒకటి, విజయవాడ ఒకటి, గుంటూరు ఒకటి చెప్తున్నాడు. ఎక్కడోడు తిరణాలకు వెళ్తానంట, ఎక్కడుంది ఎక్కడం చూసి సరిపోయిందంట, తిరణాలు చూడలేదంట. ఈ 5 ఏళ్ల పాలనలో ఆయన కరెక్ట్ గా చేసింది ఏముంది? చేసుంటే అనుభవం వచ్చేది. ఆయన 5 ఏళ్ల పాలన ప్రజల గురించి చేసుంటే అనుభవం వచ్చేది. అప్పుడు ఏం మాట్లాడితే బాగుందని అనుకునేవాడు. ఆయన ఏం చేయలేదుగా. ఆ పిచ్చులు బట్టలు నొక్కుతూ కూర్చున్నాడు అంతే. ఆయన చేసింది ఏం అభివృద్ధి చేశాడు? ఎక్కడ ఒక జమల సిమెంట్ వేసాడు, ఎక్కడ శంకుస్థాపన చేశాడు? ఏం చేశాడు ఆయన అల్లా చంద్రబాబుని జైలుకి ఎట్ట పంపుదామని 5 ఏళ్లు నిద్రపోయాడు, పంపించాడు, 53 రోజులు చేయించాడు, అయిపోయింది. ఆయన బాగా ఆయన చేసినది ఏమంటారు? ఆయనకి పిచ్చి బట్టి రాత్రులు నిద్ర పట్టట్లా. ఇలా పాలన చూసి భయం వేసి వెలగ రామని ఆయనకి తెలుసు. 2029లో ఓడిపోతాను, ఈ 11 కూడా ఉంటాయో ఉండవని తెలుసు ఆయనకి. ఆయన వెనకాల జనం వచ్చేస్తుంటే ఆయన ఏమనుకున్నాడంటే ప్రజల్లో మార్పు వచ్చేసింది, చంద్రబాబు అంటే అసహ్యం పుట్టేసింది, నేనంటే పవర్ఫుల్ అయిపోయాను అని అనుకుంటున్నాడు. పెద్దోడు ఏమీ లేదు. ఆయనకి చెప్పడమే రాట్లా. మామిడి గన్ను ఏంటి అసలు మామిడికాయ ఏంటి, గన్ను ఏంటి? అది రవితేజ గారి సినిమాలో ఏదో మేకు, ఒక మామిడికాయ, ఇంకోటి ఏదో ఉందండి 50 రూపాయల. ఆ మాటలు మాట్లాడతాయండి పిచ్చి మాటలు. నువ్వు 5 ఏళ్ల ముఖ్యమంత్రి చేసినప్పుడు ఎంత అనుభవంగా చెప్పాలి. టీఎన్జీయ రాష్ట్ర ముఖ్యమంత్రి చేశాడు, చదువు లేదు ఆయనకి. టీఎన్జీయ పేరు పెట్టుకోండి కరెక్ట్ గా. టీఎన్జీయ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశాడు. ఆయనకున్న చదువు లేని ఆయన చేశాడు, ఈ రాష్ట్రాన్ని పాలించారు చక్కగా. అటువంటి పాలన కూడా నీకు రాలేదంటే ఏం చెప్తాము? 5 ఏళ్లు ముఖ్యమంత్రి చేశావు, 5 ఏళ్లలో నీకు ఎంత అనుభవం వచ్చి ఉండాలి? పోలీస్ శాఖను దగ్గర పెట్టుకోవచ్చు, అలాగే శాఖలన్నీ దగ్గర పెట్టుకోవచ్చు. శుభ్రంగా చూడాల్సినట్టు నువ్వేగా. హెడ్ మాస్టర్ అంటే ఎవరు? స్కూల్ కి హెడ్ మాస్టర్ ఇంపార్టెంట్. నువ్వు హెడ్ మాస్టర్ లాంటోడు. ఏం తెలుసుకున్నావు? మావి గన్ అంటావు, బాణం అంటావు, అదేదో ముళ్ళు అంటావు, కిరీటకం అంటావు. ఏం పిచ్చి మాటలు. జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకేమో అమరావతి అని చెప్పాడు. 2019 నుంచి 2024 ఏమో 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు వచ్చేసేసి మావిగన్ అని అంటున్నాడు. ఇందులో మీరేమంటారు? గంట క్రితం చూసా విజయవాడ అంటున్నాడు. మళ్ళీ మరుసటి రోజు వెళ్తాడు అనకాపల్లిలో ఏదో పేర్లు చెప్పుకుంటూ వెళ్తాడు. మనవాడు అదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి అవడం వల్ల మీడియా పెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు. గంటకో పేరు చెప్తున్నాడు. బాబు అదృష్టం అంటే కొద్దిగా ఏదో చూసుకొని రేపు ఢిల్లీ ముంబై అని కూడా చెప్తాడు రాజధాని. ఇంకా ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదు. పిచ్చోడి చేతిలో రాయి ఇచ్చేశారు. అదేంటి మాజీ ముఖ్యమంత్రి అని చెప్పని ఆ రాయిని పట్టుకొని ఇష్టాచారంగా రాష్ట్రం మొత్తం సవాలు అక్కడ ఉంటే అక్కడ ఏడుకొని తిరిగినాడు. పలానా చోట అక్కడ సవాలు ఉన్నాయని చెప్పని ఆయన ఎవరు పట్టించుకుంటారండి? అసలు ఎవరు పట్టించిన పొజిషన్ లేదు. మావిగన్ పేరు చెప్తున్న మేము ఎలక్షన్కి వెళ్తాం అది అని మాట్లాడారు. అనే యాక్చువల్ గా మాకేమనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలి, మళ్ళీ నా కోసం పిచ్చిగా తిరుగుతున్న వాళ్ళు ఏమన్నా ఓట్లు వేపించి గెలిపిస్తారేమో అని అపోహలో వెళ్తూ చంద్రబాబు నాయుడు కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నట్టే ఉందండి. అదొకటి మావిగన్ అసలు యాక్చువల్ గా సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ చేసి ఆయన వల్ల మీమ్స్ విధంగా జరిగినాయి. అయినా ఇంకా నాకు మావిగన్ అన్నాడంటే మాత్రం ఆయన బుద్ధి తక్కువ తెలియదు. ఆయన నిజంగా సీఎం చేసినందుకు జనాలు బుద్ధి తక్కువ కూడా తెలియట్లేదు. అంతకుముందు మీడియా వాళ్ళు అడుగుతుంటే విశాఖపట్నం అన్నారు కదా అని అంటే అది అసలు ముందు యాక్చువల్ గా రీసెంట్ గా కూడా అన్నారు ఓపెన్ డిబేట్ లోకి రావాలి నువ్వు. ఎలా ఉందంటే రేడియోలో అంటాడు జగన్మోహన్ రెడ్డి, ఆయన చెప్పేదే కానీ అవతల మాత్రం ఏమీ విండు. ఆయన అసలు మీడియా ఏంటి క్వశ్చన్ చేస్తుంటే చెప్పడానికి భయపడి పారిపోతున్నాడు. ఆయన ఏదంటే చిన్నపిల్లలు తరగరా ఇటు తరగబోతుంది ఎవరి మాట ఏంటంటే చూసావా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా స్థితిగతులు కూడా అలాగే ఉన్నాయి. ఎవరి మాట వినే పొజిషన్ లో లేడు జగన్మోహన్ రెడ్డి. ఏం లేదు మావిగన్ ఏంటంటే ఇప్పుడు అమరావతి అనేది యాక్చువల్ గా అందరికి ఇష్టమైన పేరు. అమరావతి అంటే ఒక స్వర్గంలో ఉండేటువంటి అందరికి ఇష్టమైంది. ఇప్పుడు ఆ పేరు ఇష్టం లేదో తెలియట్లేదు ఆయనకి.
లేదా ఈ మావిగన్ అనేది తరకంతో వెళ్ళిపోతూ నేనేం చెప్తే అదే చేయాలని దీంట్లో ఉన్నాడో తెలియట్లేదు.